సో అండ్ సినిమా విషయానికి వస్తే మీరు ఎక్కువగా మాట్లాడే రిఫరెన్సెస్ ఏంటంటే జైలర్ విక్రమ్. అండ్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా అంటే రజనీకాంత్ గారికి కానీ లేకపోతే కమల్ హాసన్ గారికి కానీ బాగా వాళ్ళకి ఇప్పుడు ప్లేయింగ్ ఏజ్ అనో లేకపోతే అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వడం, ఆ హీరోని కొత్తగా ప్రజెంట్ చేసిన సినిమాలు. ఎగ్జాక్ట్లీ. సో ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమాల? ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ఏంటంటే మీరు అన్నదే కొత్తగా చూపించారు రజనీకాంత్ గారిని కానీ కమల్ హాసన్ గారిని కానీ, మనం కూడా బాలకృష్ణ గారిని కొత్తగా చూపిస్తామని ట్రై చేస్తున్నాం. ఓకే. అంటే ఎలివేషన్స్ కూడా ముందు బాలకృష్ణ గారి సినిమా ఎలివేషన్స్ లా ఉండవు, కొత్తగా ఉంటాయి కొంచెం, అలా ఆ కైండ్లో చూపిస్తానికి ట్రై చేస్తున్నాం. ఓకే. సో మొన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏంటంటే వాల్తేరు వీరయ్య కంటే బెటర్ సినిమా ఇది డెఫినెట్లీ అని ఒక మాట అన్నారు. దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా జరుగుతుంది. అవునవును. అసలు వాల్తేరు వీరయ్య అనేది నాగవంశీ గారి కైండ్ ఆఫ్ సినిమానా? కాదు. కానీ నాకు వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారి కామెడీ బాగా నాకు చిరంజీవి గారికి నేను ముందు నుంచి చిరంజీవి గారు అన్ని హిస్టానిక్స్లో నాకు చిరంజీవి గారు కామిక్ టైమింగ్ అంటే చాలా ఇష్టం. నేను సార్ని ఒకసారి కలిసినప్పుడు ఇల్లు తాత కూడా చెప్పాను, మీ కామిక్ టైమింగ్ మీద సినిమా తీయాలి సార్ ఎప్పుడు తీసినా నేను. ఎందుకంటే సార్ కామిక్ టైమింగ్ అనేది అసలు ఇంకెపెకబుల్గా ఉంటుంది, అసలు ఎక్కడ మిస్టేక్ పట్టుకోలేము. సో ఆ కామెడీ బాగా నచ్చింది నాకు. మళ్ళీ రవితేజ గారి పోర్షన్స్, సో మళ్ళీ క్లైమాక్స్లో కోర్ట్ సీన్ ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి వాల్తేరు వీరయ్యలో, అవన్నీ బాగా నచ్చినాయి నాకు. సో అవన్నీ చూసుకున్న తర్వాత బాబీ ఆ సినిమా చాలా బాగా తీశాడు, పెద్ద హిట్ అయింది. దానికంటే బెటర్గా తీశాడు బాబీ అని చెప్పాను నేను అది. ఓకే. సో మీరు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే మీకు యూనిక్ టేస్ట్ ఉంటుంది. సినిమా ఒకటి నచ్చుద్ది ఒకటి నచ్చదు అనేది చాలా డెఫినెట్గా ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ మీరు చేసే డైరెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా కనుక మీకు నచ్చకుండా అదే డైరెక్టర్తో మీరు నెక్స్ట్ సినిమా చేస్తారు అంటే మీ టేస్ట్ కంటే కూడా బిజినెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? లేదు, నాకు సినిమా నచ్చకుండా నేను నెక్స్ట్ ఆ డైరెక్టర్తో సినిమా అయితే చేయలేదు ఇప్పటిదాకా. ఓకే. ఇప్పుడు నేను తీసిన సినిమా ఫెయిల్ అయినా కూడా నాకు నచ్చని సినిమా నేను తీసి ఆ డైరెక్టర్తో నెక్స్ట్ సినిమా. నచ్చని సినిమా కాదు, అతని ప్రీవియస్ వర్క్ మీకు నచ్చకపోవచ్చు. అదే అంటున్నా, అట్లా కూడా తీసినట్టు ఏం గుర్తులేదు నాకు. సినిమా బాగా నచ్చితేనే నేను పిలిచి సినిమా చేద్దామని అడిగా. ఓకే. సక్సెస్ సినిమా చేద్దామని అడిగింది అయితే లేదు, చాలా రేర్ ఈ మధ్య అయితే. ఓకే. అదే మీరు చూడండి పోండి ట్రాక్లో ఎక్కడ సక్సెస్ ఉన్నామని తీసిన డైరెక్టర్ అయితే మేమైతే ఈ సంవత్సరం ఇదేంటిది తిల్లు స్క్వేర్, కొత్త అబ్బాయి, గ్యాంగ్స్, కృష్ణ చైతన్య ముందు సక్సెస్తో ఏమి రాలేదు. వెంకీ మా డైరెక్టరే. మరి నేను ఈ మధ్యకాలంలో గుర్తు కూడా లేదు నాకు ఇప్పుడు. మరి అంటే ఇంక బాలకృష్ణ గారు బాబీ ఇవన్నీ అంటే కాంబినేషన్ ఫిల్మ్స్ కదా, వాటికి మరి ముందు ఆ బాలకృష్ణ గారు హ్యాండిల్ చేయగినంత బాస్ డైరెక్టర్లే కదా మనకు కావాల్సింది ఫస్ట్. సో అది కాంబినేషన్ వాల్యూ కదా వెళ్ళేది మనం. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారు ఇప్పుడు హీరోలకి ఒక కంఫర్ట్ జోన్ అనేది ప్రతి హీరోకి ఉండడం అనేది చాలా కామన్. కొంతమంది టెక్నీషియన్స్ని ప్రిఫర్ చేస్తారు, లేకపోతే పక్కన పెట్టుకుంటారు ఆర్టిస్ట్ని, వీళ్ళంతా చాలా కామన్. బాలకృష్ణ గారు అంటే హీరోకి అలాంటి కంఫర్ట్ జోన్ ఉంటే వాటిని టచ్ చేయడానికి కూడా కొంచెం హెజిటేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే భయపడేది ఒకరైతే అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో పెట్టడం అనేది ప్రొడ్యూసర్గా మీ బాధ్యత. ఎగ్జాక్ట్. బట్ బాలకృష్ణ గారికి రామ్ ప్రసాద్ గారు అంటే చాలా డిఓపిగా ఎందుకు చాలా చాలా ఎక్కువ పోరాడి మార్పిచ్చారంటది. పోరాడడం ఏం కాదు, అదే చెప్పాను కదా, ఈ జైలర్ విక్రమ్ ఇవన్నీ చూసి సార్ని కూడా ఇలా చూపించాలని కోరికతో, ఆ కోరిక నేను బాబీ తేజుకి తేజస్విని సార్ డాటర్కి ఎక్స్ప్రెస్ చేసాం. తేజు మనం ఇలా అనుకుంటున్నామండి, మీరు ఒకసారి చూడండి అంటే. సో మన అనుకున్నదంతా తేజుకి చెప్పాం. తేజు వాళ్ళ ఫాదర్తో ఎక్స్ప్లెయిన్ చేసి తేజు ఒప్పించింది బాలకృష్ణ గారిని. ఓకే. ఎంత కష్టపడాల్సి వచ్చింది దానికి? కష్టం అని కదండి, టైం పట్టింది సార్ని. అదే మీరు అన్నట్టు సార్ కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం కదా, సో అందుకని సార్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది అంతే. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ఆయన పెట్టేసుకున్నారు. అది బోయపాటి గారి కంఫర్ట్ కూడా కదా. సో సో చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు ఈ సినిమాకి. చాలామంది అడిగేది ఏంటంటే నమ్మొచ్చా కాన్ఫిడెన్స్ని అంటున్నారు. 12th చూద్దరు కానీ. ఓకే. సో ఇంకా తేజస్విని గారు ఇప్పుడు ప్రెజెంటర్ సినిమాకి కూడా అంటే బాలకృష్ణ గారి సినిమాలకి ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రెజెంటర్గా వస్తున్నారు. అఖండాకి కూడా 2 కూడా ఉన్నారు, మన సినిమాకి కూడా. మన సినిమాకి లేరు. అఖండ నుంచే స్టార్ట్. ఓకే. ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు మన సినిమాలో? అంటే సార్కి సంబంధించినవన్నీ క్రియేటివ్ పార్ట్ ఫస్ట్ కథ సార్ విన్న తర్వాత తేజస్విని కూడా వింటారు. దాని తర్వాత సార్కి సంబంధించి మనం ఏదన్నా సార్కి కన్వే చేయాలంటే కొంచెం తేజు ద్వారా కన్వే చేయడానికి స్టార్ట్ చేస్తాం, అలవాటు అవుతుంది మాకు కూడా.
కొంచెం తేజుకి చెప్పి మనం అన్నీ కొంచెం మనం అన్నీ ఫ్రీగా హీరో గారికి చెప్పలేని ఉంటాయి కదా, అవన్నీ కొంచెం తేజస్విని గారి ద్వారా మనం కన్వే చేస్తాం. ఇవన్నీ ఏదైనా ఇప్పుడు టీజర్లు పాటలు ఇవన్నీ రెడీ చేస్తే ముందు తనకి ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అండి తనతో మాకు. ఆ విషయంలో చాలా చాలా కంఫర్ట్. డిఓపి విషయంలో ఇప్పుడు ఈ సినిమాకి అంత పెద్ద ఎలిమెంట్ డిఓపి మీరు అన్నట్టు ఆయన కంఫర్ట్ జోన్లో బయట తీసుకురావడానికి తేజు వాజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఆవిడ మూలానే ఇది కొంచెం స్మూత్గా జరిగింది అంతా ఈ ట్రాన్సిషన్. సో ఇదివరకు ఎవరు ఉండేవారు ఆ లేయర్లో? సురేంద్ర గారు ఉండేవారు. ఇప్పుడు సురేంద్ర గారు కూడా ఉన్నారు. అండ్ సురేంద్ర గారు కూడా వాళ్ళు కలిసి ఆ జర్నీ చేస్తున్నారు. చాలా మంది అంటూ ఉంటారు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ దగ్గర నుంచి ఆయన ఒక సెకండ్ ఇన్నింగ్స్ అంటూ స్టార్ట్ అయింది, తేజస్విని గారి ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది ఇంకా మనకెలా తెలుస్తుంది అంటే అన్స్టాపబుల్కి సార్ని ఎవరు కన్విన్స్ చేశారో మనకు తెలియదు కదా అవన్నీ. ఇంకా కానీ అన్స్టాపబుల్తో సార్ అందరు ఇళ్లలోకి వెళ్ళారు బాగా. సో అది డెఫినెట్గా అందరికీ హెల్ప్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఎంప్రెస్ చేసుకున్నారు సార్ని. సో దాంట్లో తేజు పాత్ర ఎంత అనేది మనకు తెలియదు కానీ అన్స్టాపబుల్ హ్యాస్ హెల్ప్డ్ అస్ అలాట్. సో ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది మాకు, ఈజీ కమ్యూనికేషన్. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఇలా స్క్రీన్ మీద విజువల్ ఇలా రావాలి అని అనుకుంటున్నాం, మనకు తను ఎక్స్ప్రెస్ చేస్తే తను ఈజీగా అర్థం చేసుకుని తను కన్వే చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మ్యూజిక్, తమన్ గారి మ్యూజిక్ కొద్దిగా రఫ్ ప్యాచ్లో ఉన్నారు తమన్ గారు. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2లో వాడకపోవడం ఏంటి, ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారు అసలు? మీకు నేను ఇప్పుడు ఈ 3 రీల్ ఆర్ఆర్ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆర్ఆర్ ఆల్మోస్ట్ అయిపోయింది. మరి బాలకృష్ణ గారంటే ఈ పూనకం వస్తుందేమో నాకు తెలియదు కానీ అసలు ప్రతి సీన్ ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే అనిరుద్ధ్ ఎంత బాగా ఇస్తాడో బాలకృష్ణ గారికి తమన్ అంత బాగా ఇచ్చాడు ఈ సినిమా కూడా. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి 2 రకాల ఒపీనియన్స్ వస్తాయి. బాలకృష్ణ గారు తమన్ గారు కాంబినేషన్లో అప్రిషియేట్ చేసేవాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది ఏమో బాగా లౌడ్గా కొడతారు అనే కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు మీరేమో ఇప్పుడు జైలర్ విక్రమ్ తీసుకుంటారు, అందులో ఇట్స్ నాట్ అబౌట్ లౌడ్ మ్యూజిక్, ఇట్స్ అబౌట్ ద ఎలివేషన్ ఆఫ్ ద స్కోర్స్ కదా. దీంట్లో కూడా అలా ఉంటుంది తమంది. ఇట్స్ నాట్ లౌడ్ మ్యూజిక్, ఇట్స్ నాట్ లౌడ్, ఇట్స్ మోర్ ఆన్ ద టెక్నికల్ ఫ్రంట్. సార్ని ఎలా అక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ ఎలివేట్ చేస్తాడు. ప్లస్ మన లౌడ్నెస్ వేరు, అనిరుద్ధ్ కైండ్ ఆఫ్ లౌడ్నెస్ వేరు. సో మనకి బాలకృష్ణ గారి సినిమాకి ఎలా కావాలో తమన్ అలా యాప్ట్గా చేశాడు. ఓకే. సో ఏంటి బాలకృష్ణ గారు ట్రావెల్ బాగుంది. నిన్న బాబీ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, నాకు ఎందుకో వంశీ మైండ్ సెట్ బాలకృష్ణ గారి మైండ్ సెట్ చాలా సిమిలర్గా అనిపిస్తే వాళ్ళ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఏంటి అంతలా ఎందుకు ఎలా కలిసింది అంటారు? చిచి అదేం లేదు, అదే నేను 2-3 ఇంటర్వ్యూలో చెప్పానండి. బాలకృష్ణ గారు మైండ్ సెట్ నాతో కదా ఎవరితోనే కలుస్తుంది. ఆయన వెరీ స్పెసిఫిక్గా వెరీ క్లీన్గా ఉంటారు. ఆయన ఏదన్నా ఆయన రిక్వైర్మెంట్స్ చాలా చిన్నవి ఉంటాయి, అవి మనం ఫుల్ఫిల్ చేయాలి. ఆయన మనం అన్నీ చేస్తారు, ఆయన ఏది కాదనరు. 2-3 చిన్నవి ఉంటాయి ఆయన, అవి మనం జాగ్రత్తగా చేయాలి. ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకుండా అవి చేసుకుంటూ ఎగ్జాంపుల్ చెప్పండి. షూట్ ఆయన ఉంటాయి కదండి, ఆయన పద్ధతుల్లో ఆయన అవన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం అవి మాత్రం మనం ఫాలో అయితే మాత్రం అసలు ఈజియెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్ టు వర్క్. ఓకే. డైరెక్ట్ కాంటాక్ట్ ఉందా? డైరెక్ట్ కాంటాక్ట్ అండి, ఏదైనా డైరెక్ట్ కాంటాక్ట్. చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగే. అది నాకు తెలియదు కానీ నాతో అయితే సార్ ఫస్ట్ నుంచి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఏదైనా మాట్లాడేటట్టు. ఓకే. డిస్కస్ సార్ ఇది ఇట్లా అనిపించింది సార్ ఇది అని చెప్పడం కానీ, ఏదైనా ఫుటేజ్ చూస్తే ఫోన్ చేసి ఫుటేజ్ చూసాను సార్ ఇలా బాగుందని చెప్పడం కానీ, టైటిల్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కానీ అన్నీ